శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం భరద్వాజ్. నమస్తే. నాగార్జున గారి 100వ సినిమా ఎలా ఉండొచ్చండి? అంటే యాక్షన్ ఓరియంటెడ్ ఫ్యామిలీ డ్రామా అన్నట్టుగానే చెప్తున్నారండి. హ్మ్. అంటే 25 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి 60 సంవత్సరాల వరకు ఒక ట్రావెల్ మీద సినిమా నడపాలి అనేది వీళ్ళ వ్యూహం. హ్మ్. దానిలో కొంత ఈ ప్రస్తుతం వచ్చిన సాంకేతికత వాడుతూ ఆయన్ని కొంచెం ప్రత్యేకంగా చూపించాలి అని అనుకుంటున్నాడు ఆయన. ఈ జనరేషన్‌కి కనెక్ట్ అవ్వాలి బలంగా అనేది ప్రోగ్రామ్. అందుకని యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఉంటుంది సినిమాలో బలంగానే. దాంతో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా ఉండాలి. సెంటిమెంట్ ఉండాలి. ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. టబు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తోంది. ఐశ్వర్య రాజేష్ కూడా సినిమాలో ఉంది. అలాగే ఇంకా కొంతమంది కీలక పాత్రలకి జనాలని వాళ్ళు ఆల్రెడీ తీసుకోవటము, షూటింగ్‌లోకి వెళ్ళటం కూడా జరిగింది అనేది వినిపిస్తోంది. ఓకే. అయితే ఆయన అధికారిక ప్రకటన చేయాలిప్పుడు. దానికి సంబంధించి గ్లిమ్సో, టైటిలో ఏదో ఒకటి రివీల్ చేయాలనే మూడ్‌లో ఉన్నారు. అయితే ఆయన కొంత గోప్యంగానే ఉంచుతున్నాడు విషయాన్ని. రా కార్తీక్ సారథ్యంలో నడుస్తోందిది. ఆయన డైరెక్టర్‌గా. కాబట్టి బయటికి పెద్దగా డీటెయిల్స్ రివీల్ చేయట్లేదు వాళ్ళు. షూటింగ్ అయితే నడుస్తోంది అని వినిపిస్తోంది. అదే. ఓకే. ఓకే. కాబట్టి ఒక యాక్షన్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగానే సినిమా ఉండబోతోంది అన్నంత వరకు జనాలకి క్లారిటీ ఉంది. అలాగే ఈ ఏజింగ్ టెక్నాలజీ వాడటం ద్వారా నాగార్జున్ని కొత్తగా చూపించాలి అనేది కూడా పని. ఆ సినిమాకి వాళ్ళ అబ్బాయిలిద్దరూ ప్రొడ్యూసర్లుగా ఉంటారు అని. ఓకే. నాగ చైతన్య అలాగే అఖిల్ వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్లుగా. మనకి గతంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రేమాభిషేకం, ప్రేమ కానుక సినిమాలన్నిటికీ కళ్యాణికి కూడా కింద ప్రొడ్యూసర్లని వెంకట అక్కినేని, నాగార్జున అక్కినేని అని ఉండేది. అవును. ఆ పద్ధతిలో వీళ్ళిద్దరి పేర్లు పెట్టి సినిమా చేయాలనుకుంటున్నాడు ఆయన. ఓకే. ఓకే. తన సినిమాకి కొడుకులిద్దరూ ప్రొడ్యూసర్లు. ఆ విధంగా వెళ్ళాలి అని అనుకుంటూ కొత్త తరహా కథలు కూడా వింటున్నాడు ఆయన. వింటున్నాడు అంటే స్టూడియో కోసం కొన్ని సినిమాలు, చిన్న సినిమాలు తీయాలనేది. అంటే వాళ్ళ ఫిలిం స్కూలు వీటన్నిటిని ఎంగేజ్ చేయాలనుకుంటున్నాడు. అనుకుని బయట నుంచి కథలు ఆహ్వానించాడు నిన్నే. కాబట్టి వచ్చిన కథల్లో తనకి కనెక్ట్ అయ్యే కథ ఏదన్నా ఉన్నా పికప్ చేసే అవకాశం ఉంది. అయితే 100వ సినిమా మాత్రం ఇదే వీళ్ళే. అదొకే. ఇది అయిపోతుంది. హ్మ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదన్నా ఉపయోగపడే కథలున్నా కానీ ఆయన కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు. కానీ దీనికి ఎక్స్‌పెక్టేషన్స్ హెవీగానే ఉంటాయండి. 100 కదా! 100వ సినిమాకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అదే. అందుకనే ఏది రివీల్ చేయట్లేదు వాళ్ళు బయటికి. ఓకే. ఓకే. హోల్డ్ చేసి పెట్టుకున్నారు. నెమ్మదిగా గ్లిమ్స్ ఇలా మొదలుపెట్టి టైటిల్ ఏమిటి అనేది చెప్పుకుంటూ వెళ్ళాలనేది వ్యూహం అండి. ఇక్కడ ఇంకోటి ఉందండి. ఇంత అంటే 100వ సినిమా కాబట్టి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ఎవరైనా సీనియర్ డైరెక్టర్‌లని ఎంచుకుంటే బాగుండేదేమో అని అలా కూడా అలా అలా కాదులెండి. ఆ! ఆయన కొంచెం ఇన్నోవేటివ్‌గా వెళ్ళే మనిషే. అది 'శివ' లాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా గతంలో. రైట్. అదే. 'శివ' టైంలో కూడా సినిమా ఆడుతుందని ఎవరికీ అంచనాలు లేవు. లేవు. కరెక్ట్. అది నడుస్తుండగా రిలీజ్ అవ్వటానికి ముందు రోజు వరకు ఎవరికీ నమ్మకాలు లేవు. జనం నుంచి పాజిటివ్ టాక్ వచ్చాక అందరూ సినిమాలో మేమున్నామని చెప్పుకున్నారు కానీ ఆ క్షణం వరకు మాకు సంబంధం లేదు అన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. అలాగే ఆయన చాలా చూశాడు అలాంటివి. కొత్త వాళ్ళకి చాలా మందికి అవకాశం ఇచ్చారు ఆయన. కాబట్టి అలా ఆ లైన్‌లోనే వెళ్తున్నాడు. ఓకే. ఓకే. కొత్త తరహా సబ్జెక్టులు, కొత్త జనరేషన్ పీపుల్ వీళ్ళకి కనెక్ట్ అవ్వాలి. రెండోది ఆయన కొంత క్యారెక్టర్ రోల్స్‌లోకి షిఫ్ట్ అవ్వాలనే ఆలోచనతో కూడా ఉన్నాడు. ఓకే. ఆ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్‌లో ఏవైనా కొత్త తరహా స్క్రిప్ట్‌లొస్తే వాటిని వాడుకోవాలి అని కూడా చూస్తున్నాడు. యాక్చువల్‌గా ఆయనది 'కూలీ' నెగెటివ్ రోల్ అయినా గాని అది వర్కౌట్ అవ్వల. వర్కౌట్ అవ్వలే. 2 ఆ! వర్కౌట్ అవ్వలా ఆయన. 'కుబేర' కొంచెం పర్లేదనిపించింది. శేఖర్ కమ్ములకి చేసిన 'కుబేరా' కూడా ఆ! క్యారెక్టర్ రోల్స్‌లోకి షిఫ్ట్ అవ్వాలనే ఆలోచనతో చేసిందే అది. చేసింది. అవును. అది వర్కౌట్ అవ్వలా.
కూలీ ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. రైట్. లోకేష్ కనకరాజు ఒక రకంగా తన్ని చీట్ చేసినట్టుగానే చూడాలి నాగార్జునని. అది ఇబ్బంది పెట్టింది. అవును. పైగా క్యారెక్టర్‌లో పెద్ద వేరియేషన్ కూడా ఏమీ లేదు. అవును. అందుకని ఒక రకంగా ఆయన ఎందుకు రిస్క్ చేశాడు అని అంది ప్రపంచం. అటువంటి మాటలు రాకూడదు. రైట్. సో, 'నాగార్జున 100వ సినిమా' అయితే ప్రేక్షకుల ముఖ్యంగా ఆయన అభిమానులని మెప్పించే సినిమాగానే ఉంటుందండి. దానికోసం టెక్నాలజీని అన్నిటిని వాడి కొత్తగా కనిపించాలి, కొత్తగా అలరించాలి అనే ప్రయత్నంలో అయితే ఉన్నాడు.